నమస్కారం. మరి ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఎస్సీ వర్గీకరణ చేస్తేనే ఎస్సీలకి అందరికీ కూడా సమన్వయంగా న్యాయం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారంగా మరి ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో ఎస్సీ వర్గీకరణ అన్ని రాష్ట్రాల్లో చేసుకోవచ్చు, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరు మీ రాష్ట్రాల్లో మరి ఎస్సీ వర్గీకరణ చేసుకోమని చెప్పడం. మరి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఎస్సీ కమిషను మరి రాష్ట్రంలో వేయడం. మరి అదేవిధంగా చూస్తే గతంలో రంజన్ మిశ్రా కమిషన్ వేసి ఏదైతే అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎస్సీలకు సంబంధించినటువంటి అదేవిధంగా 59 ఉపకులాలకు సంబంధించినటువంటి ఆ నివేదిక మొత్తం కూడా మరి ప్రభుత్వానికి ఇవ్వడం. అదేవిధంగా మరి ఆ ప్రభుత్వం తరఫున క్యాబినెట్కి మంత్రులకు కానీ అందరూ కూడా ఈ నివేదిక ఇచ్చిన తర్వాత మరి నిన్న ఈ ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్లో ఆమోదించడం మరి అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. మరి ఎస్సీ వర్గీకరణ వల్ల మన రాష్ట్రంలో ఎస్సీలు అందరూ కూడా సమానంగా ఈరోజు అన్ని ఉద్యోగాలు కానీ రాజకీయంగా అందరూ కూడా ముందుకు పోయేదానికి మరి ఇది మంచి ఒక అవకాశం. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి వర్గీకరణ గతంలో 1996లో మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసి ఒంగోలు జిల్లాలో మరి ఎంఆర్పిఎస్ మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు మందాకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కూడా ఎంఆర్పిఎస్ వర్గీకరణ చేయాలని చెప్పి ఆ రోజు ఉద్యమం చేసిన దానివల్ల అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్లో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1996లో అప్పుడు కూడా ఒక కమిషన్ వేసి ఇది ఎస్సీ వర్గీకరణ చేస్తేనే అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు ఎస్సీ వర్గీకరణ కమిషన్ వేసిన తర్వాత ఆ నివేదిక ప్రకారంగా మరి ఏబిసిడి చేశారు. ఆ రోజు మాదిగలు అందరూ కూడా ఎస్సీ వర్గీకరణ వల్ల 22,000 ఉద్యోగాలు ఎస్సీలకు అందరూ కూడా మరి ఆ రోజు వచ్చాయి. మళ్ళా దీన్ని కోర్టుగా వేసి ఆ కోర్టులో మరి ఆపడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు మరి ఇచ్చిన తీర్పు మేరకు ఈరోజు మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా వర్గీకరణ మరి ఈరోజు చేయడం జరుగుతుంది. మేమందరం కూడా మా జాతి మొత్తం కూడా మాదిగలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటాం. తెలుగుదేశం పార్టీ వల్ల మేము ఈరోజు అందరం కూడా రేపు రాబోయే ఉద్యోగాలు కానీ అన్నింటిలో కూడా అందరికీ సమన్వయంగా మరి పంచిపెడుతున్నారు. కాబట్టి మేమందరం కూడా జాతి మొత్తం కూడా మరి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని కూడా సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఉప్పు కులాలకు కూడా మరి అన్నీ కూడా ఈరోజు మరి గ్రూప్ 1లో కూడా రేపు విడుదల చేయనున్న డిఎస్సి నోటిఫికేషన్ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ సమానంగా అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుంది. రేపు రాబోయే డిఎస్సి మరి దీంట్లో కూడాను. అదేవిధంగా చూస్తే మరి గ్రూప్ 1లో ఉపకులాలకు 12 ఉపకులాలకు 1% గ్రూపు, రెండవది చూస్తే 18 ఉపకులాలకు 6.5% ఇవ్వడం జరిగింది. మూడో గ్రూపు తీసుకుంటే 29 ఉపకులాలకు 7% రిజర్వేషన్ అమలయ్యేలా ఆమోదం తెలిపింది. మరి అందరికి కూడా సమానంగా రావాలని చెప్పేసి ఆమోదం కూడా తెలపడం జరిగింది. మరి అదేవిధంగా చూస్తే 59 కులాలకు ఉపకులాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా షెడ్యూల్ మరి కులాలుగా గుర్తించారు ఆ రోజుల్లో. మరి అన్నీ కూడా
తీసుకుంటే 200 పాయింట్ల విభాగం తీసుకున్నాం. దీని ప్రకారంగా 100 పోస్టుల్లో రెల్లి ఉపకులాలకు మరి 1%, మాదిగ ఉపకులాలకు 6, మాల ఉపకులాలకు మరి 8 చొప్పున పోస్టులు వస్తాయి. మరి అదేవిధంగా రెండో విడతలో చూసుకుంటే 100 పోస్టులకు రెల్లి ఉపకులాలకు 1, మాదిగ ఉపకులాలకు 7, అదేవిధంగా మాల ఉపకులాలకి 7 చొప్పున పోస్టులు వస్తాయి. దీనివల్ల రోస్టర్లో అందరూ కూడా న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అందరూ కూడా ఏ ఉపకులాలకు అందరూ కూడా ఎవరికి అన్యాయం జరగదు, ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు అన్నీ కూడా ఈరోజు పరిస్థితి చూస్తే మరి గతంలో చూసినటువంటి మరి చాలామంది కొంతమంది ఈ వర్గీకరణకి వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నివేదిక ప్రకారంగా అందరూ కూడా ఆమోదిస్తున్నారు. మరి మా మాల సోదరులు కానీ మరి మాది సోదరులు కానీ ఉపకులాలు అందరూ కూడా ఇది మంచి నిర్ణయం. ఈ కమిషన్ వేసిన దానివల్ల జిల్లాల వారీగా తీసుకున్నారు. మరి ఇప్పుడు తీసుకుంటే రాష్ట్రం వారీగా తీసుకొని అంటే జనాభా 2011 జనాభా లెక్కలో ఈ రాష్ట్ర ప్రకారంగా తీసుకుంటున్నారు. రేపు మళ్ళా జనాభా ప్రకారంగా మళ్ళా రేపు ఈ జనాభాని తీసుకుంటే రాబోయే రోజుల్లో జిల్లాల వారికి కూడా తీసుకుంటాం. మరి జనాభా లెక్కలో ఈ ప్రకటిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది. మరి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి మరి నారా లోకేష్ బాబు గారు మరి ఈ డిఎస్సిలో కూడా మొన్న ఆపడం కూడా జరిగింది. ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతే దాన్ని వదులుతామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ చేసినందుకు దాన్ని డిఎస్సిని కూడా వదిలిన దానికి మళ్ళీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ తర్వాత వదిలిన దానికి నారా లోకేష్ బాబు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా మా జాతి మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి మరి అందుబాటులో ఉంటాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని జీవితంలో కూడా మేము మర్చిపోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.